హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ పార్టిసిపేట్ చేస్తున్న ఫ్యాషన్ షోకి జగదాత్రి జడ్జ్గా వస్తుంది. అండ్ వాళ్ళ శారీ కూడా వేరే రౌడీలు దొంగతనం చేయకుండా పట్టుకొని తీసుకొచ్చి చామంతికి హెల్ప్ చేస్తారు జగదాత్రి. ఇది ఇలా ఉండగా రామచంద్రయ్య పల్లవిని కాపాడి ఆ రౌడీలిద్దరిని కొట్టి, నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు వెళ్ళు, అక్కడ ఫ్యాషన్ షోకి వెళ్ళు అని తను పంపిస్తారు. సో పల్లవి త్వరగా ప్రేమ్ దగ్గరికి వెళ్దామని హడావిడిగా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా పాపం సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకపోయేసరికి యాక్సిడెంట్ అయిపోతుంది పల్లవికి. ఇంకా అలా స్పృహ కోల్పోతుంది పల్లవి గౌడ. ఇటువైపు ప్రేమ్ పోలీసులతో కలిసి పల్లవిని వెతుకుతూనే ఉంటాడు. మరొక వైపేమో చామంతిని ప్రెజరైజ్ చేస్తూ ఉంటారు ఈవెంట్ మేనేజర్ అండ్ వీళ్ళకి డబ్బులు ఇచ్చిన ఇన్వెస్టర్ ఇద్దరు కలిసి, ప్రమోద్ అండ్ ప్రణీత్ ఇద్దరు కలిసి చామంతిని ప్రెజరైజ్ చేస్తూ ఉంటారు. చూడండమ్మా చామంతి, ఇది నా పరువుకి సంబంధించిన విషయం. ఇప్పుడు గనక త్వరగా బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళి అక్కడ ఫ్యాషన్ షోలో వాక్ చేయకపోతే నేను ప్రేమ్కి ఇచ్చిన 50 lakhs ఇన్వెస్ట్మెంట్ని కూడా వెనక్కి తీసుకునే పని చేస్తాను. ఎందుకంటే నా పరువు పోవడం నాకు ఇష్టం లేదు, నేను చాలా షేమ్గా ఫీల్ అవుతాను అని లాస్ట్ వార్నింగ్ ఇచ్చి ఇంకా హాఫ్ అన్ అవరే టైం ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం చామంతి కుప్ప కూలిపోతుంది. ప్రేమ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏం చేయాలి, ప్రేమ్ బాబు పరువు పోకూడదు, ఇక్కడి వరకు వచ్చారు, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది చామంతి. ఇది ఇలా ఉండగా ప్రేమ్ చాలా డల్గా ఫ్యాషన్ షోకి రీచ్ అవుతారు. హర్షవర్ధన్ ప్రేమ్తో, నాన్న ప్రేమ్ ఏమైందిరా, నీ గురించే వెతుకుతున్నావు, అక్కడ అనౌన్స్ చేస్తున్నారా అని అంటారు. కరెక్టే నాన్న, కానీ పల్లవి ఎక్కడుందో తెలీదు, ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ కూడా కాల్ లిఫ్ట్ చేయటం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న అని చాలా బాధపడుతూ ఉంటాడు ప్రేమ్. అప్పుడే కరెక్ట్గా మైక్లో హోస్ట్ అనేవాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, C&H డిజైనర్స్ తరపు నుండి ద బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు స్టేజ్ పైకి రాబోతున్నారు. వెల్కమ్ అండ్ ద స్టేజ్ ఈస్ యోర్స్ అని చెప్పేసరికి అలా అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇదేంటి, మన మన పేరు వినపడుతుంది అంటే ఎవరైనా మన తరపున వచ్చారా అని చెప్పి పల్లవి వచ్చిందా అని పరిగెత్తుకుంటూ అలా అలా వెళ్ళి చూసేసరికి అక్కడ ప్రేమ్ డిజైన్ చేసిన శారీని కట్టుకొని నడుచుకుంటూ వస్తుంది చామంతి. ఒక్కసారిగా చామంతిని చూసి అలా మెస్మరైజ్ అయిపోతాడు ప్రేమ్. చామంతి అలా ఇంకా నడుచుకుంటూ వచ్చేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు అక్కడున్న జడ్జ్ జగదాత్రి కూడా. ఇంకా జగదాత్రి చామంతి అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ప్రేమ్ కూడా ఎంతో హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటాడు. ఇంకా అలా అందరి దగ్గరికి, అంటే నలుగురు వస్తారు, మొత్తం నలుగురు మోడల్స్ దగ్గరికి ఇంకా జగదాత్రి అయితే వస్తుంది. సో జడ్జెస్, ఇంకొక మిగతా జడ్జెస్ స్పాన్సర్స్ అయితే చూస్తూ ఉంటారు. ఏమైంది, ఎప్పుడైనా జడ్జ్ అంటే నార్మల్గా చైర్లో కూర్చొనే కదా పాయింట్స్ రాసుకుంటారు, మేడం మీరేం చేస్తున్నారు అని అంటారు. చూడండి, ఫ్యాషన్ షో అంటే చైర్లో కూర్చొని వాళ్ళని ముందు నుండి చూసి పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని ఇలా నా వల్ల కాదు. సో నేను వీళ్ళని తరోగా చెక్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన 4 పార్టిసిపేట్ చేసిన 4 కంపెనీల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో కెన్ ఐ హ్యావ్ దట్ ఫ్రీ టైం అని అడుగుతారు. ఎస్ మేడం, యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పేసరికి ఇంకా అలా జగదాత్రి మైక్ తీసుకొని స్టేజ్ పైకి వెళ్తుంది. వెళ్ళి ఫస్ట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి, మీరు ఈ శారీ ఈ డిజైన్ వేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఇది చాలా ట్రెండీ లుక్లో ఉన్న లాంగ్ ఫ్రాక్ మేడం, ఇప్పుడు జెన్జీకి సంబంధించి ఇలాంటి ట్రెండీ లుక్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ట్రెడిషనల్ ఎవరు వేసుకుంటున్నారు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండటం లేదు కదా అని అంటుంది. సో ఓకే, కంపెనీ 2 దగ్గరికి వస్తారు. మీరు ఇలా ఎందుకు వేసుకున్నారు, వాళ్ళు ఒక ఆన్సర్. కంపెనీ 3 లాస్ట్ బట్ నాట్ లీస్ట్ C&H చంద్రిక అండ్ హర్షవర్ధన్ డిజైన్స్ దగ్గరికి వస్తుంది జగదాత్రి. చామంతి దగ్గరికి వచ్చి, మీరు ఇలాంటి డిజైన్ వేసుకోవడానికి గల రీజన్ ఏంటని అడుగుతారు. చూడండి మేడం, మా ప్రేమ్ బాబు, మా టీమ్ లీడర్ కంపెనీ పేరు C&H డిజైన్స్, మేము కేవలం ట్రెడిషనల్ని ఆర్ వెస్ట్రన్ని రెండింటిని సపోర్ట్ చేస్తాం. ఆశావాదులం అంటే రెండిట్లో ఒక్కదానికి మాత్రమే సపోర్ట్ చేసేవాళ్ళం కాదు. ఇప్పట్లో యూత్ అందరూ
జెన్జీకే అట్రాక్ట్ అవుతున్నారు కరెక్టే, నార్మల్ ట్రెండీ వేర్స్. బట్ ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ అవుతున్నప్పుడు మాత్రం ట్రెడిషనల్ వేర్నే ప్రిఫర్ చేస్తున్నారు. సో అందరిలా ఎప్పట్లా పాత పట్టు చీరలు అమ్మలు కట్టుకోవడం, వాళ్ళ పట్టు చీరలు లాంటి మోడలే వీళ్ళు కట్టుకోవడం, లంగా ఓనీస్ వేసుకోవడం, గాగ్రా వేసుకోవడం, లెహంగా వేసుకోవడం, ఇదంతా గత 10-15 ఇయర్స్గా వస్తున్న ట్రెండ్. ఎస్, మేము ఒప్పుకుంటాం దట్ ట్రెండ్ ఈజ్ వెరీ నాస్టాలజిక్. కానీ ఇప్పుడు మేము తీసుకువచ్చే డిజైన్ కావాలంటే చూడండి, ఇది మీకు ట్రెడిషనల్గా ఉంటుంది. అండ్ ఈ బ్లౌజ్ డిజైన్స్ అండ్ ఈ శారీ బార్డర్ డిజైన్స్ అనేవి మీకు ట్రెండీగా కూడా ఉంటాయి. ఇది ఒకే టైప్లో పట్టు శారీలా వర్క్ చేస్తుంది. అలా అని మీరు దీన్నే కాస్త మోడిఫై చేసుకుంటే ఈజీగా 1 మినిట్లో మీరు రూమ్కి వెళ్ళి మార్చుకొని ఒకే ఒక బటన్తో దీన్ని ఒక గాగ్రాలా కూడా వేసుకోవచ్చు. ఇంకొక బటన్తో మీరు దీన్ని ఒక లెహెంగాలా కూడా వేసుకోవచ్చు. ఇదే మా ప్రేమ్ బాబు యూనిక్నెస్ అని ఇంకా తన శారీని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చామంతి. ఒక్కసారిగా అందరూ చాలా ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే అలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలేదు కాబట్టి మార్కెట్లో. అండ్ మార్కెట్లో ట్రెడిషనల్ కమ్ వెస్ట్రన్కి ఒక డిమాండ్ ఉంది కాబట్టి సో వాళ్ళు దీనికి చాలా అట్రాక్ట్ అవుతారనమాట. జగదాత్రి కూడా గుడ్, వెరీ గుడ్, యు ఆర్ బ్లెండింగ్ బోత్ ద కాంబినేషన్స్, ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ అని ఇంక కిందకి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది. అదంతా చూస్తూ రోజా అండ్ అరుణ్ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇంకా అలా చూస్తూ రోజా, ఏంటిది రోజా, నేను దీన్ని చూడలేకపోతున్నాను అని అంటారు. నేను కూడా సార్, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళే గెలుస్తారేమో అనిపిస్తుంది, చి అని ఇంకా ఇద్దరు అక్కడి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అని చిటిక పడుతుంది. ఎవరా అని చూసేసరికి జగదాత్రి అక్కడ ఉంటుంది. జగదాత్రిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. ఇంకా రోజా అలా చూస్తూ ఉంటే, ఇందాక రౌడీలను పెట్టించింది నువ్వేనని నాకు తెలుసు, నేను నిన్ను గమనించాను. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా మంచే గెలుస్తుంది, చెడు ఓడిపోతుంది. మీరు ప్రేమపై చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారని ఎస్ నాకు అర్థమైంది. సో మీరేమీ కంగారు పడద్దు, ప్రేమ్ వాళ్ళే గెలుస్తారు. ఇది నేనేదో పార్షియాలిటీతో చెప్పటం లేదు, బట్ నేను చెప్పేది కేవలం మీ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి. రోజా ఛ అని ఫీల్ అవుతూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకలా లెవెల్ 2 ఉంటుంది, లెవెల్ 3 ఉంటుంది. అన్ని లెవెల్స్లో చామంతి ఇంకా యూనిక్ కాన్సెప్ట్తో ముందుకు వస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా కాంపిటీషన్లో అవార్డ్ గెలుచుకునే మెయిన్ హూ ఇస్ ద అవార్డీ ఎవరైతే విన్ అవుతున్నారో వారే C&H డిజైన్స్ చామంతి. ఇంకలా చామంతికి అవార్డు ఇస్తూ ఉంటే ఈ అవార్డుకి కారణం నేను మాత్రమే కాదు, ప్రేమ్ బాబు అని ప్రేమ్ బాబు చేతుల మీదుగా అవార్డు అయితే తీసుకుంటారు. అప్పుడే కరెక్ట్గా చందు రా చందు అని అంటారు. బాబు నేనెందుకు బాబు, చందు రా చందు అని చంద్రికని పైకి పిలుస్తారు. ఇంకదంతా రమాదేవి చూస్తూ ఈ చంద్రిక అని కోపంగా ఫీల్ అవుతుంది. చందు నీ వల్లే, ఇదిగో తను చందు నాకు అమ్మ లాంటిది, చిన్నప్పటి నుండి తనే నన్ను పెంచింది. నిజం చెప్పాలంటే నాకు ఏమీ పెద్దగా తెలీదు, ఎప్పుడూ ఏదో సాధించాలి అని నేను ఏది అనుకోలేదు. కానీ అయిన వాళ్ళే నన్ను దూరం పెట్టినప్పుడు నా చందునే నేను ఎదగడానికి కారణమైంది. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తన అదృష్టమే అని ఇంక ప్రేమ్ చెప్తారు. అలా క్లాప్స్ కొడుతూ ఉంటారు హర్షవర్ధన్. రే నాన్న, తన్ని పెంచిన తల్లి కాదురా నీ కన్న తల్లి అని పాపం మనసులో అనుకుంటారు హర్షవర్ధన్. ఇంకా అలా ప్రేమ్కి ఇన్వెస్ట్ చేసిన ప్రమోటర్ కూడా అక్కడికి వచ్చి ఐఎమ్ సారీ ప్రేమ్, నేను నిన్ను అండర్ ఎస్టిమేట్ చేశాను, బట్ నౌ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా వాళ్ళని హ్యాపీగా ప్రైజ్ చేస్తారు. మిగతా 50 lakhs కూడా ఇంకొక 2 daysలో నీ అకౌంట్లోకి వస్తుంది, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓకే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే బయలుదేరుతారనమాట ఆ ఇన్వెస్టర్ ప్రమోద్. ఇంకలా ఆ అవార్డు తీసుకొని హ్యాపీగా వాళ్ళ షాప్లోకి వెళ్ళి షాప్లో క్యాబిన్ దగ్గర సెంటర్లో అవార్డుని పెట్టుకుంటాడు ప్రేమ్. శ్యామ్, ఇది నాకు వచ్చిన ఫస్ట్ అవార్డ్ శ్యామ్ అని అంటారు. తెలుసు బాబు, మీరు మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా అని అంటుంది చామంతి.
అవును, చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను చామ్ అని ఇంకా చామంతిని హక్ చేసుకుంటాడు ప్రేమ్. ఒక్కసారిగా చామంతి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. బాబు అని అంటుంది. చామ్, నిజంగా నా సంతోషాన్ని నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు చామ్. ఎందుకంటే నువ్వు ఇవాళ లేకపోతే ఏం జరిగేదో తెలుసా? నేను ఓడిపోయేవాడిని. నా గెలుపుకి కారణమైన నిన్ను నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను చామ్. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని అంటారు ప్రేమ్. బాబు, అంత పెద్ద మాటలెందుకు బాబు అని ఇంకా ఎంతో హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. చామంతి, ప్రేమ్, చంద్రిక, హర్షవర్ధన్ ఇంటికి రీచ్ అవుతారు. రమాదేవి మాత్రం సైలెంట్గా ఉంటుంది. ఆ చంద్రిక, వెళ్ళి దిష్టి తీ ప్రేమ్కి, ఎందుకంటే ఎంతమంది కళ్ళు పడ్డాయో అని హర్షవర్ధన్ రమాదేవి వైపు చూస్తూ అంటారు. ఏంటి హర్ష, నన్ను చూసి అంటున్నావేంటి అని అంటుంది. లేదురమ్మా, నీ గురించి కాదు, ఎవరో కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి. ఏరమ్మా, గుమ్మడికాయ దొంగ ఎవరంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? నువ్వు ఒకవేళ జలస్గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతారు. చిచ్చి, వాడి విషయంలో నేనెందుకు జలస్గా ఫీల్ అవుతాను? అయినా ఇప్పుడు ఆడేం సాధించేశాడని? ఒకటి, నా సముద్రం అంత అధికారం స్థానంలో వాడు ఒక చిన్న స్పూన్ తోడుకున్నాడంతే. అలాంటి వాడిని నేను పట్టించుకోవాలా అని లోపలికి వెళ్ళిపోతుంది రమాదేవి. ఇంకా అలా, బాబు, ఎప్పుడైనా అలాగే అంటారు బాబు, మనం మాత్రం వాళ్ళని పట్టించుకోకూడదు, మీరేం కంగారు పడకండి బాబు అని చెప్పి ఇంకా అలా పాపం ప్రేమ్కి ధైర్యం చెప్తుంది చామంతి. ఇంకా అలా ధైర్యం చెప్పి హ్యాపీగా ప్రేమ్ని లోపలికి తీసుకువెళ్ళి, బాబు, ఇవాటి నుండి మీరు అన్ని డిజైన్స్ చాలా పర్ఫెక్ట్గా చేసుకొని ఇంకా ఇంకా మన బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి బాబు, మీకు ఇంకా 40 days టైం ఉంది అని చెప్పేసరికి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. కరెక్ట్గా అప్పుడే ప్రేమ్కి ఫోన్ కాల్ వస్తుంది. హలో, అవునా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటారు. ఏమైంది బాబు అని అంటుంది. పల్లవిని హాస్పిటల్లో జాయిన్ చేశారంట చామ్ అని అంటారు. ఏంటి, హాస్పిటలా? నాకేం అర్థం కావట్లేదు బాబు అని అంటారు. తనకి వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట చామ్, అందుకే హాస్పిటల్లో జాయిన్ చేశారు అని అంటారు. బాబు, అయితే మనం బయలుదేరదాం రండి బాబు అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారు హాస్పిటల్కి. పాపం తనకైతే తలకి కట్టుకట్టి ఇంకా అలా తనకి చేస్తూ ఉంటారని మొత్తం ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు తనకేమీ అవ్వలేదు కదా డాక్టర్ అని అడుగుతారు. నో నో నో, తను అవుట్ ఆఫ్ డేంజర్, మీరేం కంగారు పడకండి అని డాక్టర్ చెప్పకండి వెళ్ళిపోతారు. ప్రేమ్, ఐఎమ్ సో సారీ ప్రేమ్, నేను నీకు ఇచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేశాను. అది మాత్రమే కాదు, ఇవాళ నా వల్ల మీకు ఈరోజు అని అనేలోపు పల్లవి, నువ్వేమీ బాధపడద్దు. చామంతి, థ్యాంక్ యూ సో మచ్. అది మాత్రమే కాదు, నేను మీ నాన్నగారిని చూశాను. ఇన్ఫ్యాక్ట్ నన్ను కాపాడింది కూడా మీ నాన్నగారే అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే చామంతి, ఏంటి, మీరు మా నాన్నగారిని చూసారా అని అడుగుతారు. అవును, రౌడీల నుండి ఆయన నన్ను కాపాడారనేసరికి ఇంకలా షాక్లో ఉండిపోతుంది చామంతి. అయితే వీళ్ళ నాన్నగారు తప్పించుకున్నారనమాట, మనకి దొరకలేదు, కానీ ఎక్కడో చోట ఉండే ఉంటారు. నువ్వేమీ కంగారు పడద్దు చామని చామంతిని ఓదార్చి అసలు రామచంద్ర ఎక్కడికి వెళ్ళాడు అని ఆరా తీయడం స్టార్ట్ చేస్తాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా రామచంద్రయ్య కరెక్ట్గా శివయ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ కార్ అయితే అక్కడ ఆగిపోతుంది. ఇదేంటి, కార్ ఇక్కడ ఆగిపోయింది అని ఇంకా వెంటనే ప్రేమ్ అయితే అలా వెళ్ళి చూసేసరికి అక్కడ శివయ్య కనబడతారు. బాబు, ప్రేమ్ బాబు, నేనే బాబు, మీతో మాట్లాడాలనుకున్నాను అని చెప్పి ఇంకా ప్రేమ్ దగ్గరికి అయితే వెళ్తారు. మీరు ఆ రోజు అని అంటారు. అవును బాబు, నేనే, మీతో కొంచెం మాట్లాడాలి, రండి బాబు అని లోపలికి తీసుకువెళ్తాడు. చూసేసరికి అక్కడ రామచంద్రయ్య ఉంటాడు. ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతారు. సార్, మీ గురించే నేను వెతుకుతున్నాను సార్ అని అంటారు. బాబు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు అని ఇద్దరూ ఇంకా ప్రేమ్తో మాట్లాడుతూ ఉంటే, చెప్పండి సార్ అని అనేసరికి ఇంకా చెప్పడం అయితే స్టార్ట్ చేస్తారు. శివయ్య తనకి సంబంధించిన ఇంపార్టెంట్ పెన్ డ్రైవ్ అవన్నీ చామంతి దగ్గరే ఉన్నాయి. బాలరాజుని చంపింది త్రిపాఠినేనని ప్రేమ్కి చెప్పేస్తాడు. ఇటువైపు ఏమో రామచంద్రయ్య, అసలు ఆ హత్య కేసు గురించి నాకు తెలియదు బాబు, కానీ నా బిడ్డ చామంతిని
మీ వాళ్ళే అదిగో ఆ త్రిపాఠినే బెదిరించి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నన్ను చంపేస్తాను బెదిరించారు. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు బాబు, కంగారు పడద్దు. తన్ని కూడా మీరిద్దరు పెళ్లి చేసుకోవడమే నాకు కూడా కావాలి బాబు అని ఇంకా అలా జరిగిన నిజాలని చెప్పేసేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.